అప్పు చెల్లించలేదని 4 కోట్లు విలువ చేసే కారుని తగలబెట్టిన ఘటన నార్సింగ్లో చోటు చేసుకుంది. నార్సింగ్కి చెందిన నీరజ్ అనే వ్యాపారి దాన్ని విక్రయిస్తానని తన మిత్రుడు అమన్కు తెలిపాడు. కారుని కొనడానికి అమన్ మామిడిపల్లిలోని తన ఫామ్ హౌస్ తెమ్మన్నాడు. నీరజ్ మిత్రుడు అయాన్కు కారు ఇచ్చి పంపించాడు. నీరజ్ తమకు 2 కోట్లు బాకీ ఉన్నాడని అహ్మద్ చెప్పాడు. కారు చూపించడానికి తెచ్చామని, నీరజ్ ఎక్కడున్నాడో తెలియదని అయాన్ చెప్పడంతో కారుపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, అసలు 4 కోట్లు చెల్లించలేదనేది ఒక విషయం అయితే 2 కోట్లు బాకీ ఉన్నారని, అందులో ఒక వ్యక్తి కనిపించట్లేదని, అసలు 4 కోట్ల విలువైన కార్ని దగ్ధం చేశారు. వివరాలు ఏంటి అసలు? అవును సంతోషి, ఈ ఘటన మాత్రం నార్సింగ్ లో చోటు చేసుకుంది. నార్సింగ్ లో ఈ నార్సింగ్ కు చెందిన వ్యక్తి నీరజ్, అతని పేరు నీరజ్ అనే వ్యక్తి 2009 మోడల్ కి చెందిన DLA 9 CV 3636 నెంబర్ గల లంబోర్గిని స్పోర్ట్స్ కార్ ను సెకండ్ హ్యాండ్ లా కొనుగోలు చేశాడు. అతను కొనుక్కున్న బండి సెకండ్ హ్యాండ్. ప్రస్తుతానికి అది కొత్త కారు మాత్రం 4 కోట్ల విలువ ఉంటుంది. ఆ కారు పైన తనకు మోజు తీరగానే నిరంజన్ మాత్రము ఆ కార్ ని అమ్మేయాలనుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి అయాన్ అనే వ్యక్తికి చెప్పడం జరిగింది. దీంతో అయాన్ తన స్నేహితుడైన మొగల్పురకు చెందిన అమన్ కు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్ కూడా అతని మిత్రుడు అహ్మద్ కూడా తెలపడం జరిగింది. అదే కాకుండా దీంతో మామిడిపల్లి నుంచి శంషాబాద్ రూట్ కు వెళ్లే రహదారిలో ఉన్న ఫామ్ హౌస్ కు తీసుకురావాలని కూడా అహ్మద్ అయితే చెప్పడం జరిగింది. దీంతో నీరజ్ తన దగ్గర నుంచి అయాన్ కార్ తీసుకువచ్చి అమన్ కు ఇచ్చాడు. ఎందుకంటే నీరజ్ వెళ్ళలేదు కార్ తీసుకొని, నీరజ్ ఫ్రెండ్ అయిన అమన్ కు మాత్రం ఇచ్చి దాన్ని పంపించాడు. దీంతో అమను తన స్నేహితుడు హందాన్ తో కలిసి జల్పల్లిలో ఆ స్పోర్ట్స్ కార్ ను తీసుకొని మామిడిపల్లిలోని వివేకానంద స్టాచ్యూ దాటి ఎయిర్పోర్ట్ రూట్ లో ఆ మధ్యలో మాత్రం ఆపడం జరిగింది. ఆపినప్పుడు అహ్మద్ తో పాటు మరికొంతమంది కార్ వద్దకు కూడా వచ్చారు. నీరజ్ ఎక్కడా అని కూడా వాళ్ళని అడగడం జరిగింది. అతను మాకు డబ్బులు ఇవ్వాలని కూడా దుర్భాషలు ఆడారని కూడా ఇక్కడైతే తెలుస్తుంది సంతోషి. అంతేకాకుండా నీరజ్ ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా, ఎందుకంటే నీరజ్ ఫ్రెండ్ వాళ్ళు కూడా ఎంతో చెప్పారు, వాళ్ళంతా దుర్భాషలు ఆడుతుంటే కూడా మేము పిలిపిస్తాము మీరు ఆగండి అని చెప్పినా కానీ అహ్మద్ మాత్రము తన వెంట వచ్చిన వాళ్ళందరూ కలిసి కూడా బాటిళ్లలో పెట్రోల్ కూడా తెచ్చుకోవడం జరిగిందంట. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని కూడా మనము అక్కడ గమనించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు బాటిళ్లలో తెచ్చుకున్నారు ఈ పెట్రోల్ కూడా. ఆ బాటిళ్లలో పెట్రోల్ తెచ్చుకొని స్పోర్ట్స్ కార్ పై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారై కూడా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో అమన్ కూడా తను 100కి డయల్ చేసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ పహాడీ షరీఫ్ పోలీసులు కూడా వచ్చి ఆ ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకొని కూడా ఆ కార్ పూర్తిగా దగ్ధమైన తర్వాత, అది ఎందుకంటే మంటలు ఆర్పినా ఆర్పుకోలేదు, వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు కాబట్టి, వీళ్ళు పకడ్బందీగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి, కారు మొత్తం తగలబెట్టాలనుకున్నారు కాబట్టి అది పూర్తిగా దగ్ధమైంది. అందుకు వీళ్ళు కూడా ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసరికి కూడా అది కాకపోవడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విషయం ఈ ఘటన ప్రకారంగా ఇన్స్పెక్టర్ గురువారెడ్డి, SI మధుసూదను ఈ ఘటన చేరుకొని మాత్రము పరిస్థితిని సమీక్షిస్తూ ఫిర్యాదు మేరకు కూడా పహాడీ షరీఫ్ పోలీసు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇది మరి వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారా లేకపోతే డబ్బు ఇయ్యనందుకు చేశారా అనే వివరాలను కూడా పోలీసులు అయితే వెల్లడించనున్నారు. సంతోష్. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.